వెల్కమ్ టు ట్రూటెక్ అకాడమీ. సో మనకి ఎంఎస్టి ఎగ్జామ్ అనేటువంటిది 29 మార్చ్ 2026 అంటే మరొక 2 రోజుల తర్వాత ఎగ్జామ్స్ మనకు ఉండడం జరిగింది. సో ఈ ఎగ్జామ్లో అంటే ఎగ్జామ్ రోజు బిఫోర్ ఎగ్జామ్, ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్, మరి అదే విధంగా ఆఫ్టర్ ద ఎగ్జామ్ మనము ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే మనము ప్రాక్టీస్ కానీ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ చేసిన, ఆ రిజల్ట్ అనేటువంటిది ఫైనల్ నువ్వు రాసే ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ రోజు నువ్వు ఏ మైండ్ సెట్తో ఉంటావో, నువ్వు మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో, నీ బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో, క్వశ్చన్ పేపర్ బేస్తో పాటు నీ యొక్క మైండ్తో ఆ ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాసినట్లయితే సెంట్% రిజల్ట్ రావడం జరుగుతుంది. అయితే మా ఈ విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని మీ ట్రూటెక్ అకాడమీ తరఫున ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. సో మనము ఫస్ట్ ఆ ఎగ్జామ్ రోజున ఏం చేయాలి అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేసి ఒకసారి ఒక 5-6 నిమిషాలు వినండి. ఇది మీకు చాలా యూస్ఫుల్గా అవుతుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ మై ప్రిపరేషన్, నా ప్రిపరేషన్లో చాలా మంది విశ్లేషకులు, నిపుణులు ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో వాటిని విశ్లేషించి మీకు ఎగ్జామ్ అనుగుణంగా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ పాయింట్ బిఫోర్ ఎగ్జామ్ లో గమనించండి. సో మనకి తెలంగాణ ఓవరాల్ గా ఎంఎస్టీ కలిపి నియర్ బై 6500 ఉన్నారు కాబట్టి అందరికీ కూడా ఎగ్జామ్ సెంటర్ ఓన్లీ హైదరాబాదు. సపోజ్ మీరు ఖమ్మం కానీ, వరంగల్ కానీ, నాగర్ కర్నూలు కానీ, లేదంటే ఎక్కడైనా నిజామాబాద్ అని, మీరు ఎక్కడైనా సరే మీ సెంటర్ మాత్రం హైదరాబాదే. కాబట్టి మీరు 28వ తారీఖు తెల్లవారి లేదా మధ్యాహ్నం కల్లా ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళేటట్టు మీరు ఫస్ట్ చూసుకోండి. అదే సార్ మేము హైదరాబాద్ సార్ అంటే, హైదరాబాద్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉందనుకోండి, ఒక 2 hours బిఫోర్ ఎగ్జామ్ సెంటర్కి రిక్వైర్డ్ టైం కంటే 2:30 అంటే మీరు 12 o'clock అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. దూరం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నియర్ బై ఎగ్జామ్ సెంటర్ దగ్గర రూమ్ తీసుకుని ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? అది ఫస్ట్ పాయింట్. ఏం చేయాలంటే ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉందో దానికి మాత్రం మీరు 2 hours బిఫోర్, ఎవరు లోకల్ పీపుల్ ఆఫ్ హైదరాబాద్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అదర్ దాన్ హైదరాబాద్ ఎవరైతే ఉన్నారో ఒక డే పీరియడ్గా వచ్చి చెక్ చేసుకుని ఆ నియర్ బై రూమ్ తీసుకుని ఉండండి. అది ఫస్ట్ థింగ్ అన్నాను. నెక్స్ట్ మనకి ఐటమ్స్ రిక్వైర్డ్ ఏమున్నాయంటే, మనకి ఎగ్జామ్ ఆఫ్లైన్ కాబట్టి, బబ్లింగ్ కాబట్టి మనకి బబుల్ పెన్ అనేటువంటిది ఉంటుంది, తీసుకోండి. అంటే బబ్లింగ్ అంటే ఈజీ బబుల్ చేసే పెన్స్ ఉంటాయి అనమాట అవి. ఓకేనా? అవి మార్కెట్లో దొరుకుతాయి, వాటిని తీసుకోండి ఫస్ట్. నెక్స్ట్ మీ ఎగ్జామ్కి ఒక ఫోటో స్టిక్ చేయాలి, ఫోటో ఉండాలి. అదేవిధంగా ఆధార్ కానీ, లైసెన్స్ కానీ, ఏదైనా మీ ఎగ్జామ్కి సంబంధించింది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఫర్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రూఫ్ ఒకటి క్యారీ చేయండి. వాటితో పాటుగా మీ హాల్ టికెట్ ఏదైతే ఉందో ఈ హాల్ టికెట్ని కూడా క్యారీ చేయండి. వీటినన్నింటినీ ఒక కవర్లో ప్లేస్ చేసుకోండి, మిస్ అవ్వకుండా. ఓకేనా? అంటే పెన్, ఫోటో కాపీస్, ఆధార్ కార్డు, హాల్ టికెట్, ఈ ఐటమ్స్ అన్ని కూడా ముందు ఒక కవర్లో ఉంచుకొని సపరేట్గా వెళ్ళేటోడు ఉంచుకోండి. అంటే పెన్ బబ్లింగ్ ఒకటి పట్టుకోవద్దు, ఇంకోటి పట్టుకోండి, 2 పర్వాలేదు, ఏం కాదు. ఎగ్జామ్ రాసిన తర్వాత తీసుకురావచ్చు. ఓకేనా? సెకండ్, నేను మోస్ట్లీ ఎగ్జామ్ రాసినప్పుడు చాలా సార్లు ఇబ్బంది పడే థింగ్ ఏంటంటే స్లీప్. ఎందుకు చెప్తున్నాను సార్ ఈ స్లీప్ గురించి? నేను ఎగ్జామ్ రాసేటప్పుడు మనం స్టే చేసే హోమ్ ఒకటి ఉంటుంది. ఆ స్టే చేసే హోమ్లో మనం ఏం చేస్తాం, హోమ్ కానీ రూమ్లో కానీ ఆల్రెడీ మనం ఆ కండిషన్స్ని అడాప్ట్ చేసుకుంటాం. అంటే కొత్త ప్రదేశాలకు వెళ్ళేసరికి కొంతమందికి నిద్ర రాకపోవచ్చు, నేనైతే ఆ కేటగిరీ చెందినవాడిని. నేనేం చెప్తున్నానంటే పర్ఫెక్ట్గా 8 hours స్లీప్ బిఫోర్ ఎగ్జామ్. అంటే మీకు 29th ఎగ్జామ్, సో 29th ఎగ్జామ్ అంటే 28th నైట్ అనేటువంటి పర్ఫెక్ట్గా మీరు నిద్రపోండి. 8 hours స్లీప్ ఉంటే అప్పుడు మీ మైండ్ యాక్టివ్గా పనిచేస్తుంది. సో ఈ 8 hours స్లీప్ గురించి ఏం చేయాలంటే పర్ఫెక్ట్ రూమ్ తీసుకోండి. కక్కులు బట్టి ముగ్గురు కలిపి ఒకే రూమ్ లో ఉండి ఒకడు ఫోన్ యూజ్ చేస్తుంటాడు, ఒకడు మాట్లాడుతుంటాడు, ఒకడు నైట్ కూడా ప్రిపేర్ అయిపోతుంటాడు. దానివల్ల మీకు ఎఫెక్ట్ అవుతుంది. నేను సజెషన్ ఏంటంటే ఒక చిన్న రూమ్ అనేది తీసుకోండి, బట్ సింగిల్ గా ఉండడానికి ట్రై చేయండి. లేదంటే ఒకే బిహేవియర్ ఉన్న వాళ్ళతో ఆ స్టే చేయండి. ఖచ్చితంగా 8 hours స్లీప్ అనేటువంటి మీరు తీసుకోండి. సో పర్ఫెక్ట్ గా ఒక 7-7:30 ఆ టైంలో మీరు ఆ లైట్ ఫుడ్, డిన్నర్ కూడా ఏది పడితే తీసుకోకుండా లైట్ ఫుడ్ తీసుకున్నాను. హైదరాబాద్ వచ్చాం కదా, హైదరాబాద్ దమ్ బిర్యానీ స్పెషల్, ఇలాంటివన్నీ మీరు ఆ రోజు నైట్ ఇలాంటివి పోకుండా నార్మల్ రైస్, పెరుగు కానీ, లేదంటే రైస్ చారుతో కానీ లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. టేక్ ఏ లైట్ ఫుడ్. సో మీరు ఎక్కువ మసాలా తినేసి మళ్ళీ ఆ రోజు అంతా హడావిడి అయిపోతే ఇంకా లేనిపోతే తనొప్పి. ఓకే, నెక్స్ట్ బిహేవియర్ పాజిటివ్, వెరీ 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 ఇంపార్టెంట్. సో మనం హైదరాబాద్కి వస్తాం కదా,
మన దోస్తులు కూడా కనిపిస్తారు. సో ఎగ్జామ్ ఇది ఏంటంటే మెకానికల్ సంబంధించిన ఎంఎస్టీ కాబట్టి మెకానికల్ మనతో చదివిన వాళ్ళు, కోచింగ్ సెంటర్ లో తీసుకున్న వాళ్ళు, లేదంటే ఎక్కడైనా మెకానికల్ బ్యాక్గ్రౌండ్ మనకి తయారవుతారు. సో ఎగ్జామ్ లో కనిపించగానే ఫస్ట్ అలాగే క్వశ్చన్ చేస్తారంటే ఏ విధంగా ప్రిపేర్ అయ్యారంటే ఏదో ప్రిపేర్ అయ్యాంరా, వస్తుందా చేస్తుందా, ఆ విధంగా ఉండొద్దు. లేదా అంటే బాగా ప్రిపేర్ అయిన ఈ జాబ్ నాదే అంటే లో కాన్ఫిడెన్స్ వద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పోవద్దు. ఓకే, పర్ఫెక్ట్, పాజిటివ్ ఉన్నాను, నేను చదివాను, వస్తాయి, యూ ఫీల్ దట్ లైక్ దట్ ఓన్లీ. నెక్స్ట్ మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు కదా, హాయ్ మామ, అవరి మామ. సో అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడ తిరుగుకొని కేకలు వేసుకున్న వాళ్ళు ఏమవుతుందంటే కొంత మీ బ్రెయిన్ అనేటువంటిది ఏమవుతుందంటే అక్కడ వర్క్ అవడం వల్ల ఏమవుతుంది, కొద్దిగా మీరు ఫ్యాటిక్ అలసిపోతారు. సో తెలిసిన వాళ్ళు వచ్చినా సరే కీప్ కామ్ విత్ నోన్ పర్సన్స్, తెలిసిన వాళ్ళు వచ్చినా సరే మనం ఎగ్జామ్ అయిన తర్వాత మాట్లాడదాం ఇలా. సో అంటే తెలిసినోడు కదా, ఆ హంగామా చేసి హడావిడి చేసి మీ స్ట్రెస్ చేయొద్దు బ్రెయిన్ కి. ఓకే, నెక్స్ట్ మనం ఎగ్జామ్స్ రాస్తున్న సందర్భంలో, ఎగ్జామ్ స్టార్ట్ అయిన సందర్భంలో స్మైల్ ఉండాలండి. అంటే చిన్న స్మైల్ ఉంటే మన యొక్క నర్వస్ అనేటువంటిది, యాక్టివ్నెస్ అనేటువంటిది బాగా పెరుగుతుంది. ఓకే, ఇప్పటికన్నీ కూడా బిఫోర్ ఎగ్జామ్స్ లో. సో ఇన్ని ఇష్ట దైవాన్ని ప్రార్థించుకో, సో బాగా రాసేటట్లు చూడు దేవుడా. సో మీ దేవుణ్ణి మీరు ప్రార్థించుకోండి. అదే విధంగా బిఫోర్ ఎగ్జామ్ వరకు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాం కానీ స్టిఫ్ గా మీ యొక్క ప్లేస్ లో ఏదైతే ప్లేస్ లో స్టిఫ్ గా ఇలా కూర్చొని కళ్ళు మూసుకొని జస్ట్ ఒక 4-5 లాంగ్ బ్రీత్స్ తీసుకోండి. ఇలా లాంగ్ బ్రీత్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు మైండ్ అనేటువంటిది ప్రశాంతంగా ఉంటుంది. మెడిటేషన్ అన్నా కదా అని మీరు యోగాలు చేయొద్దు. జస్ట్ కళ్ళు మూసుకొని నిటారుగా వెన్నెముక నిటారుగా ఉంచి జస్ట్ బ్రీత్ తీసుకొని అలా ఒక 10-5 చేయడం వల్ల ఏమవుతుందంటే కంట్రోల్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ నాన్న ఈ ఎగ్జామ్ సెంటర్లు ఇంపార్టెంట్ అంటే, ఎగ్జామ్ సెంటర్లు మనకి మోస్ట్లీ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒకే నేమ్తో ఇంజనీరింగ్ కాలేజీలు 2-3 ఉంటాయి కాబట్టి మీరు పర్ఫెక్ట్ లొకేషన్ ముందు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా ఈ ఇంటర్మీడియట్ కాలేజ్ చూసుకోండి, నార్మల్ ఎగ్జామ్స్ కి చైతన్య నారాయణ అంటాడు, అడుగుడునా చైతన్య నారాయణ ఉంటాయి. సో మనం ఒక ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఇంకో ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే ఇబ్బంది పడదాం కాబట్టి ఫస్ట్ 2 hours బిఫోర్ ఉండమనేది అదే. ఓకే, అందరికీ ఇంజనీరింగ్ కాలేజ్ మోస్ట్లీ నారాయణ ఏవైతే ఉన్న నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ లాంటివన్నీ వచ్చాయి కాబట్టి మీరు పర్ఫెక్ట్ గా ఉండండి. ఎగ్జామ్ సెంటర్ కి ఒక రోజు ముందులు పోండి. లోకల్ వాళ్ళైతే 2 గంటల ముందుగా అక్కడ చేరుకునే విధంగా ప్లాన్ చేయండి. ఓకేనా, ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెన్ కానీ, ఫొటోస్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, హాల్ టికెట్స్ కానీ, వీటిని అన్నింటినీ ఒక కవర్ లో ఉంచుకోండి. ఖచ్చితంగా ఎగ్జామ్ ముందు రోజు 8 hours స్లీప్ తీసుకోండి. ఈ స్లీప్ మీకు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. హెవీ ఫుడ్ కాకుండా లైట్ ఫుడ్ తీసుకోండి. సో ఎవరు అడిగినా మాక్సిమం మై సజెషన్ ఈజ్, ఎవరు మీకు ఏమైనా సైలెంట్ గా ఉండండి. ఎగ్జామ్స్ లో హడావిడి చేయొద్దు. ఎగ్జామ్ అయిన తర్వాత నువ్వేమైనా చేసుకో. ఇంకో కీ పాయింట్ ఏంటంటే ఈ 2 రోజులు కూడా మీరు ఈ 2:30 నుండి 5:30 వరకు నార్మల్ గా నేను కూడా చేసే పని ఏంటంటే నార్మల్ గా సో ఆఫ్టర్ లంచ్ 1కి 1:30కి లంచ్ అయిన తర్వాత చిన్న స్నాప్ షాట్ అని 1 hour 2 hour వరకు పడుకుంటాం. నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఈ 3 అప్ టు మీ ఎగ్జామ్స్ వరకు మధ్యాహ్నం మీరు నిద్రపోవద్దు. నిద్రపోదంటే అక్కడ కూడా అలవాటు అయ్యి ఆ సమయంకి మీకు నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ ఎగ్జామ్ ఈవినింగ్ కాబట్టి ఈ ఈ అప్కమింగ్ ఈ రోజు రేపు ఎల్లుంటి అవతల అప్ టు మీ ఎగ్జామ్స్ వరకు మధ్యాహ్న సమయంలో మీరు ఎటువంటి నిద్ర కూడా పోవద్దు. మై సజెషన్ ఇస్ దట్. సో చేయండి. తెలిసిన వాళ్ళు ఉన్న కీప్ కామ్ గా ఉండండి. ఆఫ్టర్ ద ఎగ్జామ్ మాట్లాడదాం. సో లైట్ అంటే అక్కడ మీరు ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు. ఆ స్మైల్ ఉంచుకుంటూ మీరు పేపర్కి చూడండి. ఇది ఎప్పుడు బిఫోర్ ఎగ్జామ్. మై సజెషన్ ఇస్ బిఫోర్ ఎగ్జామ్. ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ మీకు ప్లేస్ ఏ రూమ్ లో ఇచ్చారో ఫస్ట్ ఆ రూమ్కి వెళ్ళండి, వేరే రూమ్కి వెళ్ళొద్దు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ మిస్ అయ్యి అటు ఇటు తిరిగి ఆ స్వెట్. ఈ 2:30 అంటే నా మోస్ట్లీ టైం ఏంటంటే వెరీ హీట్ సన్ ఉంటుంది, దానివల్ల మీకు చెమట ఎక్కువ వస్తుంది, దానివల్ల మీకు ఇబ్బంది పడుతుంటారు. సో ఆ కూల్ గా పర్ఫెక్ట్ గా ఏ రూమ్ ఆ రూమ్కి వెళ్ళండి. మీ ప్లేసెస్ చూసుకోండి. మీ ప్లేసెస్ అనేటువంటి చైర్స్ అప్ అండ్ డౌన్స్ కానీ ఏదో బబులింగ్స్ లో స్ట్రైట్ గా లేకపోవడం కానీ అలాంటి ఉంటే అక్కడే మార్చుకుని పర్ఫెక్ట్ కండిషన్ చూడండి. నార్మల్ కండిషన్ లో వెలగొన్న పర్లేదు, ఎగ్జామ్స్ లో మాత్రం నువ్వు ఎటువంటి ఇబ్బంది పడినా నీ మైండ్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. సో యూ షుడ్ అరేంజ్ ఆల్ ద అరేంజ్మెంట్స్ లైక్ పర్ఫెక్ట్. నెక్స్ట్ మనకి ఈట్ స్ట్రాటజీ ఉంటుంది అన్న. క్వశ్చన్స్ అనేటువంటి మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని ఈజీగా రావు, అన్ని యావరేజ్ గా రావు, అన్ని టఫ్ గా రావు. అంటే క్వశ్చన్ అనేటువంటిది ఈజీగా ఇస్తాడు, యావరేజ్ గా ఇస్తాడు, టఫ్ గా ఇస్తాడు. సో నువ్వేం చేస్తావంటే ఈ క్వశ్చన్స్ ఎలాగా వచ్చినా సరే ఫస్ట్ ఈజీ స్ట్రాటజీ, ఈజీ క్వశ్చన్స్ చేసుకోవాలి, యావరేజ్ వచ్చేయాలి, టఫ్ క్వశ్చన్స్ కూడా చేయాలి. ఎలా చేయాలో కూడా దానికి ఒక వీడియో కూడా చేస్తాను. బట్ స్ట్రాటజీ టఫ్ వచ్చింది కాదని నువ్వు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన లేదు. టఫ్ అయితే నీకే కాదు, ఈవెన్ క్వశ్చన్ పేపర్ తయారు చేసి కూడా తెలియకపోవచ్చు, అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కాపీ చేసేస్తాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ ని ప్రాపర్ గా చూడండి. ఫస్ట్ రీడ్ క్వశ్చన్స్ ప్రాపర్లీ. ఏమన్నాడు అడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ లేదంటే గివ్ ద కరెక్ట్ అన్నాడా, ఇన్కరెక్ట్ అన్నాడా. క్వశ్చన్ ని జాగ్రత్తగా చదవాలి. అంటే మనం ఓన్లీ ఆప్షన్ లో కాకుండా క్వశ్చన్ లో జాగ్రత్తగా చదవాలి. అందులో క్వశ్చన్ లో ఏం అడిగాడు అది ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఆప్షన్ లో జాగ్రత్తగా పరిశీలించండి. మీరు తెలుగులో చదువుతున్నప్పుడు మీకు అది అర్థం కాలేదనుకోండి, యూ షుడ్ మూవ్ ఫర్ ఇంగ్లీష్.
ఇంగ్లీష్లో చదివినప్పుడు అర్థం కాలేదనుకోండి ఒకసారి తెలుగు రండి. ఇలా ఒకసారి అంటే ఎక్కువ టైం అలా కిందకి తెలుగు ఇంగ్లీష్ తెలుగులో చూస్తున్నప్పుడు మీకు ఈజీగా ఆన్సర్ అంటుంది దొరుకుతుంది. ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఉండవని చెప్పను. మీ అర్థమెటిక్‌లో, మీ రీజనింగ్‌లో, ఇంజినీరింగ్ యాప్టిట్యూడ్‌లో కానీ, ఇంగ్లీష్‌లో కానీ మీకు టఫ్ క్వెషన్స్ వస్తాయి. హార్డ్ క్వెషన్స్ వస్తే, హార్డ్ క్వెషన్స్ వచ్చింది ఇంక నా పని అయిపోయింది ఇంకా. నాకు ఇంక మరి నేను చేయలేను. ఏదో ఒకటి పెట్టేసి పోవాలి. ఆ కాన్సెప్ట్ తీసేయండి. చివరి నిమిషం వరకు కూడా మనం పోరాడాలి. హార్డ్ క్వెషన్స్ వచ్చాయి నాకే కాదు అందరికీ హార్డ్ క్వెషన్సే. ఓకేనా? అక్కడ మీరు కాన్ఫిడెన్స్ లాస్ అయ్యారనుకోండి ఏముండదనమాట. చూడండి మన క్రికెట్ ఆడేటోళ్ళు ఫస్ట్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిందనుకోండి, మిడిల్ ఆర్డర్ కూడా ఏదో హిట్టింగ్ ఇచ్చేసి వచ్చేస్తుంటారు. కానీ మిడిల్ ఆర్డర్‌లో కూడా జాగ్రత్తగా ఆడితే వాళ్ళు కూడా ఫినిష్ చేశారు. నేనేం చెప్తున్నా అంటే హార్డ్ క్వెషన్స్ వచ్చాయని మీరు ఎటువంటి ఇబ్బంది పడకూడదు. ఈ హార్డ్ క్వెషన్ నీకే కాదు అందరికీ హార్డ్ క్వెషన్సే. నీ కాన్ఫిడెన్స్ లాస్ అవ్వద్దు. నువ్వు నెక్స్ట్ అది స్కిప్ చేసి వెళ్ళాలి. నెక్స్ట్ టైమ్ మేనేజ్మెంట్. టైమ్ మేనేజ్మెంట్ మనకి ఇప్పుడు 200 క్వశ్చన్స్ 3 అవర్స్ మీన్స్ 180 మినిట్స్. సో ఈచ్ క్వశ్చన్ నియర్ బై లెస్ దాన్ 1 మినిట్ ఉంటుంది కాబట్టి సో నువ్వు అర్థమెటిక్ నాకు చేస్తే వస్తున్నాయి కదా అని ఒకే క్వశ్చన్కి 10 నిమిషాలు 5 నిమిషాలు కాకుండా సో ఎక్కువ నీకు రీజనింగ్ తొందరగా అవుతుంది. ఫస్ట్ రీజనింగ్ చూసుకో. నాకు ఇంగ్లీష్ నేను ఫెమిలియర్ అంటే ఇంగ్లీష్ చేసుకో అంటే ఫస్ట్ లెస్ టైం ఏమైతే ఉన్నాయో వాటిని ప్రయారిటీ ఇచ్చేయి. అర్థమెటిక్ ఓకే నాకు తెలుసు చేస్తే వస్తున్నాయి బట్ ఇట్ రిక్వైర్డ్ టైం అంటే మిగతా సెక్షన్ అంతా చూసుకున్న తర్వాత ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నో 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 నెగిటివ్ మార్క్స్ నాన్న, మీరు నెగిటివ్ మార్క్స్ లేదు. మీరు ఏం చేయాలంటే అందరూ కూడా క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ ని కూడా చేయండి. సో మీరు ఫస్ట్ ఒక 200 ఒక ప్రిపరేషన్ ఎగ్జామ్లో ఏం చేయాలి, క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలి ఒక వీడియో చేస్తాను అప్కమింగ్, డోంట్ వరీ. బట్ బిఫోర్ దట్ 200లో మీరు ఒక 150 లేదా 120 చేశారు అనుకోండి, అందులో మోస్ట్ గా ఎక్కువ ఆన్సర్లు ఏవైతే వస్తున్నాయో ఏబిసిడిలో ఏబిలో ఎక్కువ ఆన్సర్ వచ్చాయి అనుకోండి, మీకు తెలియని క్వశ్చన్స్ కి సిడీలకి వెళ్ళండి. లేదు సిడీలో బీసీలో వచ్చాయి అనుకోండి, మీకు తెలియని క్వశ్చన్ కి ఏడీలు ఏ విధంగా చేయాలి ఆ క్వశ్చన్ చెప్తాను. బట్ అన్ని క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ టైం మేనేజ్ చేసుకోండి. ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ ఎట్టి పరిస్థితిలో కోల్పోవద్దు. క్వశ్చన్స్ ని జాగ్రత్తగా చదవండి ఫస్ట్. ఓకేనా? ఆ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్ గా ఉన్నా లేదో చూసుకోండి. అది అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్. సో ఆఫ్టర్ ద ఎగ్జామ్ ఏం చేయాలి సార్ అంటే, సో ఆఫ్టర్ ద ఎగ్జామ్ రిలాక్స్ మైండ్ అయిపోయింది కాబట్టి రిలాక్స్ గా ఉండండి. రిటర్న్ టు యువర్ హోమ్. ఇంటికి వెళ్ళే జాగ్రత్తగా సురక్షితంగా మీ ఇంటికి చేరుకోండి. మీ రూమ్స్ కి మీరు చేరుకోండి. మీరు క్వశ్చన్ పేపర్ నాకు 5:30 తర్వాత నా నెంబర్కి 8985666557కి అదే విధంగా లేదంటే 9493970100 నెంబర్కి మీరు వాట్సాప్లో మీరు ఏం చేస్తారంటే స్కాన్ కాపీ పంపించండి. స్కాన్ కాపీ పంపించిన తర్వాత నేను 5:30 కాబట్టి మీరు ఇంటికి రీచ్ అయ్యే లోపు 6:30 లోపు మీ 200 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించి కీ ఏదైతే ఉందో ఈ మా ట్రూటెక్ అకాడమీ యాప్ ఏదైతే ఉందో ఈ ట్రూటెక్ అకాడమీ యాప్లో నేను ఏం చేస్తాను సార్ అంటే మీకు కీ పెట్టడం జరుగుతుంది. ఎప్పుడు ఎగ్జాక్ట్గా 6:30 కల్లా మీ కీ మీ దగ్గర ఉంటుంది. సో ఆ కీ చూసుకోండి. మార్క్స్ చెక్ చేసుకున్న తర్వాత మాకు కామెంట్స్ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మీ కేటగిరీ నేను వీడియో చేస్తాను, కట్ ఆఫ్ వీడియోస్ కూడా చేస్తాను. బట్ దట్ ఈస్ సెకండరీ. ఫస్ట్ మీరు చేయవలసిన ఫస్ట్ ఏంటంటే బిఫోర్ ఎగ్జామ్ ఏం చేయాలంటే ఎగ్జామ్ సెంటర్కి ముందుకు వెళ్ళండి, కరెక్ట్ టైంకి వెళ్ళండి, లేదంటే పీరియడ్గా ఒక రోజుకి వెళ్ళండి. ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి. ఫ్రీగా ఎగ్జామ్ రాయండి. ఓకేనా? సో మీకు సక్సెస్ వస్తే అది మీ సక్సెస్, మీ తల్లిదండ్రుల సక్సెస్. నీకు ఉద్యోగం వస్తే నువ్వు ఆనందపడతావో లేదో కానీ మీ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. సో మీ తల్లిదండ్రుల్ని సంతోషపరచడానికి, మమ్మల్ని సంతోషపరచడానికి మీ విజయం మా విజయం. సో మీరు జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి. ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ఈ యొక్క స్టెప్స్ ఏవైతే ఉన్నాయో బిఫోర్ ఎగ్జామ్, ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్, ఆఫ్టర్ ఎగ్జామ్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ జాబ్ మీరు సంతకం చేసుకోండి. ఓకేనండి? ఆల్ ది బెస్ట్ ఫర్ మై డియర్ స్టూడెంట్స్. విజేతలుగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.